ఆదిలాబాద్ జిల్లాలోని రైతులు తాము పండించిన సోయాబీన్ పంటను ప్రైవేటు దళారులు కాకుండా నాఫెడ్ ద్వారా ప్రభుత్వానికి అమ్మడంతో 2.5 కోట్ల రూపాయలు ఆదాయం లభించిందని జైనద్ పిఎస్సిఎస్ చైర్మన్ బాలూరు గోవర్ధన్ రెడ్డి తెలిపారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, వారికి లాభం చేకూర్చే విధంగా పార్టీలకు అతీతంగా పోరాటాలు చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సోయా కొనుగోలు చేయాలని అప్పట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించామని తెలిపారు. వారు స్పందించి నిల్వ ఉన్న పంటను నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయడం జరిగిందన్నారు. పిఎస్సిఎస్ చైర్మన్గా తాను ప్రాతినిధ్యం వహించే జైనద్ మండలంలో 36,000 క్వింటాల సోయాను కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా నిల్వ ఉన్న పంటలు విక్రయించడం ద్వారా అదనంగా రైతులకు 2.5 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని గుర్తు చేశారు. అదే ఒకవేళ ప్రైవేటు వ్యాపారులకు అమ్మితే ఆ డబ్బులు నష్టపోయే అవకాశం ఉండేదన్నారు. 27 కోట్ల రూపాయలు సోయా కొనుగోళ్లు చేపట్టగా అందులో ఇప్పటి వరకు పంటకు సంబంధించి దాదాపుగా 6 కోట్ల రూపాయలు విడుదలయ్యాయని, రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయని పేర్కొన్నారు. రైతులకు ఈ విషయాన్ని తెలియజేద్దామనే ఉద్దేశంతోనే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని, ప్రజలకు తెలియజేయడం జరిగిందని స్పష్టం చేశారు. కొనుగోలు కొరకు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మరి ఆర్డర్ తీసుకొచ్చినప్పటికీ కొద్దిగా స్టార్టింగ్లో ఒక చిన్న ఇబ్బంది జరిగింది. మరి అది జరిగిన తర్వాత మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలి అని చెప్పి మళ్ళీ పునః ప్రారంభించితే ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 18 మండలాలకు సంబంధించినటువంటి రైతులు దాదాపు 60,000 కుంటాలు మరి మార్కెట్కు తీసుకొచ్చి అమ్ముకున్నటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాము. మరి 60,000 కాకుండా ఈరోజు కేవలం జైనద్ మండలంలో ఎక్కడి నుంచి అయితే నేను పిఎస్సిఎస్ చైర్మన్గా ప్రాతినిధ్యం వహిస్తున్నానో అక్కడ దాదాపు 36,000 కుంటల సోయాబీన్ మరి రైతుల దగ్గర నిల్వ ఉంటే అవన్నీ కూడా కొనుగోలు చేసినటువంటి బాధ్యత మాదే కనుక మరి కొనుగోలు చేయించినటువంటి విషయాన్ని నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలే కాకుండా ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రైతులు ఏదైతే సోయాబీన్ ప్రభుత్వానికి అమ్మడం జరిగిందో, మార్కెట్ ద్వారా మరి ప్రభుత్వానికి నాఫెడ్కి అమ్మడం జరిగిందో, ఈరోజు దాదాపు 2.5 కోట్ల రూపాయలు అదనంగా వాళ్ళకు లాభం వచ్చింది రైతులకు. ఒకవేళ ప్రైవేట్ మార్కెట్లో అమ్ముకుంటే ఈ 60,000 కుంటలకు 4,000 రూపాయల చొప్పున లాస్ ఒకవేళ మనము క్యాల్కులేట్ చేసినట్టయితే ఈరోజు 2.5 కోట్ల రూపాయలు రైతులు ఈరోజు నష్టపోయే అవకాశం ఉండే కనుక మరి మేము ఈ నష్టం కాకుండా ఈరోజు రైతులకు మరి మేలు చేసినటువంటి విషయాన్ని నేను మీ అందరికి తెలియజేస్తున్నాను. ఈరోజు గత 2 రోజుల నుంచి కూడా రైతుల అకౌంట్లలో డబ్బులు కూడా పడతా ఉన్నాయి. దాదాపు 6 కోట్ల రూపాయలు ఈరోజు సోయాబీన్కు సంబంధించినటువంటి డబ్బులు రిలీజ్ కావడం, దాంట్లో నుంచి 1 కోటి రూపాయల వరకు మరి హాలిడేస్ ఉండడం వల్ల ఇంకా కొంత ఇబ్బంది జరుగుతున్నది తప్ప మిగతా డబ్బులన్నీ కూడా దాదాపు 27 కోట్ల రూపాయల సోయాబీన్ కొనుగోలు చేయడం అనేది జరిగింది. దాంట్లో మరి 6 కోట్లు రిలీజ్ కావడం జరిగింది, రైతుల ఖాతాల్లోకి వెళ్ళడం అనేది జరుగుతున్నది. ఇది నిరంతర ప్రక్రియ. ఎప్పుడో ప్రారంభించినటువంటి స్కీమ్ అది. ఇప్పటి వరకు పడ్డటువంటి నిన్న కూడా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతు 5 ఎకరాల వరకు